హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి సేమియా హల్వా. చిన్న చిన్న ఫెస్టివల్స్కి మన ఇంటికి అతిథులు వచ్చినప్పుడు మంచి భోజనంతో పాటు ఇలాంటి రెసిపీని చాలా ఈజీగా, టేస్టీగా, ఫాస్ట్గా చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. జీడిపప్పు, బాదం, కిస్మిస్, వీటిని దోరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే కడాయిలో 1 కప్పు సేమియాని తీసుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే కడాయిలో 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. మనం 1 కప్పు సేమియా తీసుకున్నాం కాబట్టి 3 కప్పుల వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. ఇవి మరుగుతున్నప్పుడు ఈ వేయించుకున్న సేమియాను వేసుకొని కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. చిక్కబడింది కదండి, ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. వాటర్ పూర్తిగా అయినంత వరకు. ఇందులో 1 కప్పు పంచదారను వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా కలిసేలా. పంచదార అంతా కరిగి పాకం తయారయ్యే వరకు మనం మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి. పాకం దగ్గర పడుతున్న కొద్దీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి పాకం వస్తే సరిపోతుందండి. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ 1 స్పూన్ నెయ్యిని వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడి సేమియా హల్వా రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.